హైవ్యూస్. గతంలో కోడెల శివప్రసాద్ గారిని వైసీపీ గవర్నమెంట్ ఎంతగా వేధించిందో, ఆ తర్వాత ఆయన మానసిక క్షోభ తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకుని ఎలా చనిపోయాడు, ఆ తర్వాత జగన్కి ఓట్లేసిన వాళ్ళు సైతం ఏ రకంగా ఇటువంటి వాడికి ఓట్లేసామని అనుకున్నారో ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి. అసలు ఆ రోజు ఏం జరిగింది? మన కోడెల శివప్రసాదరావు గారు 2014 నుంచి 19 వరకు స్పీకర్గా చేశారు. దెన్ స్పీకర్గా అన్నప్పుడు ఆయన ఇంట్లో ఒక ఆఫీస్ సెటప్ లాంటిది ఉండేది. అందులో ఏమైనారంటే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి కొంత ఫర్నిచర్ అక్కడ పెట్టారు. సరే, ఆయన పదవీకాలం అయిపోయింది. ఎవరి దారిలో వాళ్ళు ఉన్నారు, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. పెద్దరికంతో నీతి, న్యాయం, ధర్మం అనేది తెలుసు కాబట్టి ఒకళ్ళ సొమ్ము నాకు వద్దనుకున్నాడు. ఏం చెప్పాడు? అయ్యా, స్పీకర్గా ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండే కొన్ని ఫర్నిచర్ ఏమైందంటే, ఇప్పుడు నా ఆఫీస్ అన్నట్టు స్పీకర్ కాబట్టి వాడున్నారు కాబట్టి దాని స్టిల్ అది నా దగ్గరే ఉంది. మీరు వచ్చి దీని వాల్యూ వేసి ఇదిగో ఇది ఇంత అమౌంట్ అంటే నేను అమౌంట్ ఇస్తా. లేదు, ఎందుకులేండి మీరు స్పీకర్గా ఉన్నప్పుడు వాడారు, ఇప్పుడు స్పీకర్ కాదు, తీసుకెళ్ళిపోతాం అని అంటారు. ఓకే, క్యారీ అని చెప్పేసి అన్నాడు. దెన్ ఈ వైసీపీలో ఏం చేశారండి? ఆయన చెప్పిన మాటని కన్సిడర్ చేయకుండా ఏదో ఇన్వెస్టిగేషన్ అన్నట్టు, విచారణ అన్నట్టు, దర్యాప్తు అన్నట్టు, ఏదో స్టింగ్ ఆపరేషన్ అన్నట్టు ఆయన ఇంటికి వెళ్ళి అయ్యయ్యో ప్రభుత్వ ఆఫీస్లో ఉండే ఫర్నిచర్ ఈయన దగ్గర ఉంది, ఫర్నిచర్ దొంగ, అమ్మమ్మో అంటూ కేసులు పెట్టారు. ఆయన చెప్పాడు, అసలు ఏంటయ్యా ఇది, 6 సార్లు ఎమ్మెల్యేగా చేస్తున్నాను, డాక్టర్ని స్పీకర్గా చేసి ఉన్నాను, ఏంటి ఈ మాటలు ఏం మాట్లాడుతున్నారు? నేనే కదా చెప్పాను ఇంట్లో ఫర్నిచర్ ఉన్నాయ్యా, తీసుకెళ్ళండి అయ్యా, నేను స్పీకర్గా ఉన్నప్పుడు వాడిని ఇవి, నేను స్పీకర్ కాదు కదా తీసుకెళ్ళండి అన్నాను. కాదు ఇప్పుడంటే అమౌంట్ ఎంత చెప్తే అమౌంట్ కూడా ఇస్తా అని చెప్పున్నాను. నేను చెప్పిన దానికి మరలా మీరు వచ్చి వీరితో కొత్తగా కనిపెట్టారన్నట్టు ఏంటి అసలు ఇది పద్ధతి కాదని చెప్పేసి అన్నాడు. అయినా సరే ఆయన మీద బనాయించిన కేసులు దారుణోద్ధరణ, నీచమైనవి, ఘోరమైనవి. ఓ రకంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓటమి ఇంత దారుణంగా ఉంది అంటే ఖచ్చితంగా కోడెల శివప్రసాద్ యొక్క ఆత్మ పైనుంచి మొత్తం గమనిస్తూనే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ఓటమిని ఓ రకంగా ఆత్మ శాంతించడానికి ఓ రకంగా ఈ ప్రకృతి కూడా సహాయపడుతూ నాకు అనిపిస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిన్న వాళ్ళ ఆఫీసులో మీటింగ్ పెట్టాడు. తీరా అది చూసిన నెటిజన్లు చెడుగుడు ఆడుకుంటున్నారు, మామూలు కూడా కాదు. ఎందుకు? గతంలో ఐఏఎస్ ఆఫీసర్లతో సచివాలయంలో ఉండి మీటింగ్ పెట్టాడే మీ మనిషి అని చెప్పేసి అంత అనుకుంటూ ఉండేవాళ్ళు, జస్ట్ సీఎం ఛాంబర్ లాగా. తీరా నిన్న వాళ్ళ పార్టీ వాళ్ళతో మీటింగ్ పెట్టాడు. దేంద్రా ఎక్కడో చూసినట్టు ఉందరా అనుకున్నారు. ఎగ్జాక్ట్గా సచివాలయంలో ఉన్నట్టుగా గతంలో సీఎం ఛాంబర్లో ఉండి ఐఏఎస్ అధికారులతో మాట్లాడుతున్నటువంటి ఫోటోలు ఉన్నాయే, అవే ఇవి కూడా. కాకపోతే వెనకాల లోగో లేదు అంతే. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి వెనకాల లోగో ఉంది. ఇప్పుడు అధికారం లేడు కాబట్టి, ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు కాబట్టి, ఒక పార్టీ అధినేతగా ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు ఆయన మీటింగ్ పెట్టుకుంటే పార్టీ వాళ్ళతో కాబట్టి జస్ట్ వెనకాల లోగో తీసేస్తారు అంతే. మిగతా సెటప్ అంతా ఇంకా సేమ్. ఇది చూసి అంటున్నారు కదా అసలు నెటిజన్లు, సిగ్గుందా? నువ్వు రూపాయి తీసుకునే సీఎంవా? దిట్టంగా ప్రజల సొమ్ముని నీ ఇల్లు, నీ క్యాంప్ ఆఫీసు, దాని చుట్టుపక్కల దాన్ని ఇద్దరిని ఓరయ్యా ఎన్ని కోట్లు వృధా చేసి ఉంటావు, ఇప్పుడు నిన్నేమనాలి అంటున్నారు. అసలు అవన్నీ పక్కన పెడతా, లెక్కల తర్వాత వెళ్తేలే. ఇప్పుడు ఫర్నిచర్ దొంగ, ఫర్నిచర్ దొంగ, ఫర్నిచర్ దొంగ అంటూ జగన్ని భయంకరంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఎందుకు? ఎక్కడైతే ఆయన మీటింగ్ పెట్టినాడో అది తాడేపల్లిలో ఆయన ఇంట్లో. ఇప్పుడు ఆయన ఎవరు? ఒక ఎమ్మెల్యే. బట్ ఆయన ముందున్న సెటప్ అంతా ఏంటది? ముఖ్యమంత్రి హోదాలో ఆయన చేసుకున్న సెటప్ అదంతా. ఇప్పుడు ముఖ్యమంత్రి కాదుగా, మరి అవన్నీ తీసేయాలిగా. ఎందుకు తీసేయాలా? ఏంటది? అధికార దుర్వినియోగం. ఆనాడు కోడెల శివప్రసాద్ చెప్పాడు, అబ్బాయి నా దగ్గర ఉన్నాయ్యా ప్రభుత్వానికి సంబంధించిన ఫర్నిచర్ తీసుకెళ్ళండి అయ్యా అని. చెప్పిన అతను కూడా చెప్పలేదంటూ ఆయన్ని మీరు నాన్న ఇది చేశారే, నిన్నేమనాలి? అరే పండగ వచ్చింది, పబ్బం వచ్చిందిరా అంటే చాలు టెంపుల్ సెటప్.
ఇప్పుడు వచ్చేసేమో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అటువంటి సెటప్ ఇది పెట్టేశారు. సచివాలయానికి వెళ్లకుండా, సచివాలయానికి వెళ్ళి సమీక్షలు పెట్టాల్సి నువ్వు సచివాలయానికి వెళ్లకుండా ఇక్కడే ఉంటూ సీఎం ఆఫీస్లో ఉండే సెటప్ అంతా ఇక్కడ పెట్టేసి ఈరోజు ఓడిపోయాక వెనకాల లోగో ఒకటి తీసేస్తే మేము కనుక్కోకుండా ఉంటామా? ఇప్పుడు ఆ డబ్బులు నువ్వు కడతాడు, కట్టు కట్టు అంటున్నారు. ఏ రకంగా? అక్కడ ఉన్నట్టు ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్లు కావచ్చు, హై అండ్ ఫర్నిచర్ కావచ్చు, ఇంకా రకరకాలు. ఇప్పుడు ఆ డబ్బులని జగన్ రెడ్డి కడతాడా, లేదు జైలుకి వెళ్తాడా, లేదు విచారణలో భాగంగా ఇంకా ఫ్రాడ్ ఏదైనా చేశాడని చెప్పి తేలితే ఇంక ఏ సెక్షన్ కేసులు పెడతారు. అంతా కూడా వెయిటింగ్. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. సో వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ బాధుడే బాధుడు 2019 ఎన్నికల ముందు హడావుడి చేసింది జగన్. చంద్రబాబు నాయుడు పన్నులు వేశాడు, ఛార్జీలు పెంచాడు, కానీ ఆయన పెంచలా, చేయలా. ఇతను అధికారంలోకి వచ్చాక భయంకరంగా ఛార్జీలను బాదాడు. ఆర్టీసీ ఏంటి, కరెంట్ ఏంటి, ఆ పన్ను ఈ పన్ను. అంటే మనిషి ఎటువంటి వాడు? ఎదుటివాడు పద్ధతిగా ఉన్నా ఏవాడు పనికిమాలోడు, చాలా తేడాగాడు అని వాడి మీద నిందలేస్తాడు. తీర ఈయన దాకా వచ్చేసి నేను మంచోడని చెప్తూ ఉంటాడు. కానీ ఆ చెత్త పనికిమాల పనులన్నీ చేసేది వీళ్ళు. కావాలంటే మీరు గతంలో ఆయన ఏం చెప్పాడు, 2019-24 మధ్య ఏం చేశాడు, మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాడు చూడండి. 2019 ఎన్నికలు వీళ్ళు గెలవగానే టీడీపీ వాళ్ళు ఇంత దారుణంగా ఎలా గెలిచినారు, ఈ వైసీపీ వాళ్ళు 151 ఎట్లా వచ్చినాయి ఏంటి అంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి పనిమాల. ఇప్పుడు ఒక ఓటు వేసాడు, ఈవీఎంలో బటన్ నొక్కని పక్కన వీవీప్యాట్లో స్లిప్ కనిపించింది, 2 టాలీ చేసుకున్నాడు, ఓకే అనుకున్నాడు, వచ్చాడు. దెన్ ఇంకెక్కడ ఫ్రాడ్ జరిగింది, ఇంకెక్కడ ట్యాంపరింగ్ జరిగింది. ఒకవేళ ఎక్కడన్నా ఎవరన్నా కానీ మేము వేసిన ఓటు పక్కన కనిపించే సింబల్ వేరుందిరా బాబు అనుకుంటే కంప్లైంట్ చేసేటోళ్ళు ఎవరు చేయలేదుగా. అంటే ఎన్నికలు సజావుగా జరిగినాయి, ఈవీఎం ట్యాంపరింగ్ జరగల. చంద్రబాబు నాయుడికే పిచ్చెక్కి వయసు అయిపోయి ఓడిపోయి ఏదో చేస్తున్నాడు ఆ మనిషి, రకరకాలుగా మాట్లాడు. మరి ఈయన చేసిన ఏంటిది మొన్న ఈవీఎం ట్యాంపరింగా? ఎంత చిల్లరగాలంటే, ఎంత లేగ్గాలంటే పేటీఎం బ్యాచ్ గాళ్ళు, ఎంత బుర్రలేని ఇది అనకూడదు కానీ ఇంకా మారకుండా జగన్ వచ్చేసి ఏం చెప్పాడు తెలుసా? ఈవీఎంలట ఏంటి ఓటింగ్ అయిపోయింది కదా, వాటిని సీల్ చేసి క్లోజ్డ్ రూమ్ రకంగా చెప్పాలంటే దాన్ని స్ట్రాంగ్ రూమ్లో పెట్టినారు కదా, అప్పుడు ట్యాంపరింగ్ చేశారంట. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ జగన్ చెప్తే ఎల్కేజీ స్టూడెంట్లు అయినటువంటి పేటీఎం బ్యాచ్ వాళ్ళంతా నమ్మేసి అదే వైరల్ చేస్తా పోయినారు స్వామి. అరే నా ఛానల్లో కింద కామెంట్లు పెట్టుకుంటూ వస్తే ఆయన రిప్లైలు కూడా ఇవ్వలేక చివరి బ్లాక్ చేసి పడేసాను వాళ్ళనైతే. అసలు ఎంత ఫులిష్, ఎంత మూర్ఖంగా ఎక్కడ ఉన్నారా వీళ్ళు అంతా అని చెప్పేసి. నిజంగా నాకైతే మొన్న కానీ ఏ మాత్రం కానీ జగన్ రెడ్డి గెలిచినట్టయితే ఎక్కడ చూసినా బయట నుంచి వచ్చిన వాళ్ళకి పిచ్చి హాస్పిటల్ కనపడేది ప్రతి ఊర్లో కూడా. వాడికి అనుమానం వచ్చేది నేను పిచ్చి హాస్పిటల్కి వచ్చానా లేదంటే ఏపీకి వచ్చాన ఫీలింగ్ కూడా వచ్చేదేమో. అట్లా తయారు చేసేవాడు జగన్ అయితే. అదృష్టవంతులు కాబట్టి, నిజాలు తెలుసుకున్నారు కాబట్టి ఆ రకంగా అడ్రస్ లేకుండా ఇంకా అసలు 11 సీట్లు ఎట్లా వచ్చాయిరా బాబు ఈ మనిషి నేను ఇప్పటికి షాక్ అవుతూనే ఉంటా. ఆ ఓట్లు వేసిన 39% మంది ఎవరు బాబుని ఇప్పటికి షాక్ అవుతూనే ఉంటా నేనైతే. కనీసం వాళ్ళని మార్చడం కోసమే ఇదిగో ఈ ప్రయత్నాలండి. ఎందుకంటే నేను మరలా చెప్తున్నా, మీరు రాంగ్ ట్రాక్లో వెళ్తున్నారన్నప్పుడు, అది రాంగ్ ట్రాక్ అని నాకు తెలిసినప్పుడు మిమ్మల్ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత ఒక జర్నలిస్టు నాకు ఉంది. మీరు మారరా బాబు నేను కనుక మీకు చెప్తూ ఉంటే నాకే ఇబ్బంది బాబు అనుకుంటే ఆ రోజు నేనే ఆపుతా. బట్ అప్ టు దట్ నేను ఎఫర్ట్స్ పెడుతూనే ఉంటా జగన్మోహన్ రెడ్డి వైసీపీ బారి నుంచి ప్రజలను కాపాడటానికి అండ్ వీరి గురించి నిజాలు మీకు చెప్తూ ఉండటానికి. ఇప్పుడైతే ఫర్నిచర్ దొంగంటూ టీడీపీ కాదు నెటిజన్లంతా కూడా చెడుగుడు ఆడేసుకుంటూ ఉన్నారు. కోడెల గారి ఆత్మ ఎక్కడుందో కానీ ఖచ్చితంగా ఈ క్షణం శాంతిస్తూనే ఉండింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తాడో అప్పుడు నిజమైనటువంటి ఆయన ఆత్మకి శాంతి చేకూరినాడు.